నమస్తే, వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. ఈరోజు సూపర్గా ఉపయోగపడే ఐడియాస్ని షేర్ చేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఐడియా నెంబర్ 1, విమ్ బాక్స్ మూతను ఒకటి తీసుకున్నానండి. దీనికి చుట్టూరు ఫ్రేమ్లా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. మధ్యలో పార్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రేమ్కి ఒక ఊలు దారం తీసుకుని పైన ఇలా రింగ్లా వచ్చేటట్లుగా ఒక నాట్ అనేది వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దీనిని వాష్రూమ్లో కానీ, షింక్ దగ్గర, వాష్ బేసిన్ దగ్గర ఇలాంటి ప్లేసెస్లో హ్యాంగ్ చేసుకున్నామంటే చక్కగా నాప్కిన్ హోల్డర్ కింద ఉపయోగపడుతుంది. ఖర్చు లేకుండా అందమైన నాప్కిన్ హోల్డర్ అనేది రెడీ అయిపోతుందండి. ప్రతి వస్తువు కొనాల్సిన పని లేకుండా వేస్ట్గా పాడేసే వాటితోటి అందంగా ఇలా రెడీ చేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 2, మధ్యలో బాక్స్కి కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదండి, దాంట్లోంచి మనకు నచ్చిన షేప్ ఏదైనా కట్ చేసుకోవచ్చు. నేను ఇలాగా ఓవెల్ షేప్ వచ్చేటట్లుగా డ్రా చేసుకుని అదే షేప్ ఉండేటట్లుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న దీనిని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోండి. అలాగే ఒక సేఫ్టీ పిన్ ఒకటి తీసుకుని మధ్యలో కొద్దిగా గమ్ అప్లై చేసుకోవాలి. స్ట్రాంగ్గా ఉండే గమ్ అప్లై చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుందన్నమాట. అలాగే సేఫ్టీ పిన్కి ఈ విధంగా ప్లాస్టర్ టేప్ని పెట్టేసుకుని తర్వాత గమ్ అప్లై చేసిన ప్లేస్లో ఈ సేఫ్టీ పిన్ని అతికించుకున్నామంటే స్ట్రాంగ్గా స్టిక్ అయిపోయి ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇంకొక ప్లాస్టర్ టేప్ను కూడా పైనుంచి వేసుకుంటున్నాను, స్ట్రాంగ్గా ఉంటుందని. ఇది పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకున్న తర్వాత అలాగే నేను గోల్డ్ కలర్ లేస్ తీసుకున్నానండి. ఇలా అయితే దేనికైనా కూడా మ్యాచింగ్ అవుతుందని గోల్డ్ కలర్ తీసుకున్నాను. మ్యాచింగ్ కావాలనుకుంటే మ్యాచింగ్ లేస్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనికి పైన వైపు గమ్ అప్లై చేసుకుని చుట్టూరు కూడా ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో నేను ఈ లేస్ని స్టిక్ చేసుకుంటున్నానండి. మీరు ఎలాంటి గమ్ని యూజ్ చేసుకున్నా కూడా వెంటనే లేస్ కానీ క్లాత్ కానీ ఏది స్టిక్ చేసినా కూడా అంత తొందరగా మనకి అతుక్కోదనమాట. కొద్దిగా గమ్ అనేది ఆరిన తర్వాత మనం స్టిక్ చేసుకున్నామంటే చక్కగా వెంటనే పట్టుకుంటుంది, స్టిక్ అయిపోతుంది బాగా. ఇలా ఒక రౌండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కత్తిరితోటి కట్ చేసుకుని మరలా మధ్యలో గమ్ అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం లేస్ని అతికించుకున్నామో అదే విధంగా మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా శారీ పిన్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకుని మ్యాచింగ్ కూడా రెడీ చేసుకుని శారీస్కి పెట్టుకోవచ్చు. అస్సలకి తెలియదు అనమాట. మనకి సైడ్ నుంచి కూడా మనం రెడీ చేసుకున్నట్టు ఏమీ కనిపించదండి. మీకు సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను, చూసారు కదా. డెఫినెట్గా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఐడియా నెంబర్ 3, కాటన్ క్యారీ బ్యాగ్స్ తీసుకున్నానండి. ఇవి చాలా అందమైన కలర్స్లో వస్తున్నాయి కదా, మనకి నచ్చిన కలర్స్లో తీసుకోవచ్చు అనమాట. ఈ బ్యాగ్స్ని కిందన వైపు అలాగే పైన వైపు కట్ చేసుకుని స్ట్రైట్గా ఇలా పీసెస్ కింద రెడీ చేసుకోవాలి. వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ అలా 4 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. మనకి నచ్చిన వెడల్పులో తీసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 3-4 మడతలు వేసుకున్న తర్వాత సెంటర్లోకి ఈ విధంగా మధ్యలోకి మడత పెట్టుకోవాలి. ఈ బ్యాగ్ మొత్తాన్ని కూడా స్ట్రైట్గా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకుంటూ సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలి. మనకి ఓపెన్ చేసుకున్నట్లయితే ఇలాగా పొడుగ్గా షీట్లా రెడీ అవుతుంది. తర్వాత దీనికి ఏ విధంగా అయితే మనం ఫోల్డ్ చేసుకున్నామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ వెనక వైపుకి మడత పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా గమ్ అనేది అప్లై చేసుకోవాలండి. అంటే మనకి ప్రాపర్గా మనం అతికించుకున్నామంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత చీపురు పుల్లలు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. దానికి కొద్దిగా గమ్ అప్లై చేసుకుని మనం రెడీ చేసుకున్న దీనిని చుట్టూరు కూడా కొద్దిగా రోల్ చేసుకుంటూ గమ్ అప్లై చేసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అవి ఫోల్డ్ అయిపోకుండా ఉండేటట్లుగా పైన వైపు ఒక 3-4 రౌండ్లు చుట్టుకున్న తర్వాత క్రాస్గా చుట్టుకోవడం స్టార్ట్ చేసుకోవాలండి. అంటే మనకి చీపురు పుల్ల మొత్తం కూడా కవర్ అయ్యేటట్లుగా క్రాస్గా రోల్ చేసుకున్నామంటే ఈ విధంగా రెడీ అవుతుందండి. షేప్ అనేది ఇలా వస్తుందన్నమాట. హైట్ అనేది అన్నీ కూడా ఒకే సైజులో కాకుండా కొంచెం అప్ అండ్ డౌన్ ఉండేటట్లుగా రెడీ చేసుకున్నామంటే చూడటానికి బాగుంటుంది. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ కూడా రెడీ చేసుకుని ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాంటివి బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయన్నమాట. చక్కగా ఖర్చు లేకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఐడియాస్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.